టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరగా దర్శనం చేయించాలని నిర్ణయించారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను 3 లేదా 4 నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయించారు. తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి టీటీడీ నిర్ణయించింది. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా మరో నిర్ణయం కూడా తీసుకోనున్నారు. శ్రీవారి ట్రస్ట్ పేరును మార్చేందుకు సాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కి తీసుకొని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తాం. నిత్య అన్నప్రసాద భవనం మెనూలో అదనంగా మరో పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో గోగర్భం డ్యాం వద్ద విశాఖ శ్రీ శారదా పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10% పెంచాలని నిర్ణయించారు. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 బ్రహ్మోత్సవ బహుమానం అందనుంది. అలాగే ఆలయంలో లీకేజీల నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. 20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అన్యమతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే ఉందో నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు. దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని, పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం.
దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటెంని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టీటీడీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణులు కమిటీ చేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని. దర్ ఇస్ నో టూరిజం, ఓన్లీ పిలిగ్రిమ్స్. ఎస్, మొత్తం డిస్మాంట్లింగ్ చేద్దాం. ఎందుకంటే 100% వైలేషన్. బౌండరీస్లో 1 feet కూడా వదలలేదు. లీజ్కి ఇచ్చాం. సో ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మనం వాళ్ళకేమీ ఇవ్వలేదు, ఓన్లీ లీజ్.
టెంపుల్ ఏదైతే ఉందో గుళ్ళో, తర్వాత పోర్టు వంటశాల ఏదైతే ఉందో దాంట్లో బాగా హెవీ లీకేజెస్ ఉన్నాయి. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని రిపేర్లు చేయడానికి టీవీఎస్ అనే సంస్థ ముందుకు వచ్చింది. వాళ్ళు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది. అన్నదానం కాంప్లెక్స్లో మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్నదానం మనం ఏం చేస్తున్నామో రోజుకి 2,30,000 మందికి అంటే 30,000 పోర్షన్స్ మనం ఇస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఈ అన్నదానం కాంప్లెక్స్ని మోడర్నైజ్ చేయాలి. వచ్చే 25 సంవత్సరాల వరకు భక్తులకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీవీఎస్ మోటార్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా, సర్వింగ్, శానిటేషన్ అన్ని విధాలుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళ హొసూరు ప్లాంట్ కూడా, హొసూరు దగ్గర వాళ్ళకున్న ఫ్యాక్టరీలో కూడా రోజుకు 30,000 మంది భోజనాలు చేస్తారు. వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేశారు. వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి కన్సల్టెన్సీ కోసం బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదొకటి తీసుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఎడిషనల్గా ఏం కావాలి, ఏమి మోడర్నైజ్ చేయాలి, ఏమేమి కన్స్ట్రక్షన్స్ చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది అడిగారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సీడీ టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం, ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం, స్లాటెడ్ దర్శనం, ఎస్సీడీలో కూడా టైం అది చెప్తాము. బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైము వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 30 గంటలు కూడా అయిపోతుంది. ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు, ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ పాయింట్ పెంచితే ఈ ఎస్డి మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం. మనకి విఐపి బ్రేక్ దర్శన్ కానీ, ఎస్సిడి కానీ, లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు, ఇంతకుముందు టూరిజం ఉండేది, వర్చువల్ కోటా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో ఇవ్వడానికి అవకాశం ఉంది, క్యూ లైన్లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది 20-30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు, వీకెండ్స్లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేసి, మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎంని ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా. అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న మరి 11 గంటల రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం.